మీ గ్రూప్స్ ఇన్స్టిట్యూట్ ఐఎస్ ఇన్స్టిట్యూట్ ఏకేఎస్ అనేది స్టూడెంట్స్ ఇన్స్టిట్యూట్ అండి. ఇనిషియల్ స్టేజెస్లో హైదరాబాద్ మార్కెట్లో నేను ఈ స్టూడెంట్స్ యొక్క బాధలు చూశాను. గ్రూప్స్కి ప్రాపర్ మెటీరియల్ లేదు, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఆల్సో. ఆ ఫ్యాకల్టీని కూడా స్టూడెంట్ వెనకాల నుంచి చూడలేరు. మళ్ళీ మల్టిపుల్ స్క్రీన్స్ పెట్టి ఇదే హైదరాబాద్లో జరిగింది జరుగుతుంది. గ్రూప్ 1 గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇన్ని సంవత్సరాలు పెడుతున్నారు. సిస్టంలో ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయి, నంబర్ 1 మీరు ఒక A2 అపర్ణాన్ని అడగండి, ప్రతి ఒక్కరు ఏకేఎస్ మెటీరియల్ సివిల్స్ ఇన్స్టిట్యూటా గ్రూప్స్ ఇన్స్టిట్యూటా, అసలు ఆ వ్యత్యాసం ఏంటి? వెల్కమ్ టు ఇంటరాక్షన్ విత్ రాజ్. ఈరోజు మన ముందుకి ఒక పర్సన్ తీసుకొచ్చాను నేను మీకు, ఇది ఎంఎస్ శశాంక్ గారి గురించి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్. నమస్తే సార్. మీ గ్రూప్స్ ఇన్స్టిట్యూటా ఐఏఎస్ ఇన్స్టిట్యూటా, అంటే యూపీఎస్సీ కోచింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూటా లేదా గ్రూప్స్ ఇన్స్టిట్యూటా? ఏకేఎస్ అనేది స్టూడెంట్స్ ఇన్స్టిట్యూట్ అండి. సో సివిల్స్ ప్రిపేర్ అయ్యే ప్రతి స్టూడెంట్కి లేదా గవర్నమెంట్ జాబ్ సాధించాలనుకున్న ప్రతి స్టూడెంట్కి వాళ్ళకి ఏదో రకంగా ఒక మంచి ఉద్యోగం సాధించడానికి తోడ్పడే ఇన్స్టిట్యూట్ ఏకేఎస్. సో నేను ఈ క్రిటిసిజం విన్నా ఇనిషియల్ స్టేజెస్లో హైదరాబాద్ మార్కెట్లో నేను ప్రిపేర్ అయినప్పుడు కానీ లేదా తర్వాత కూడా నేను ఈ స్టూడెంట్స్ యొక్క బాధలు చూసాను. గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ చాలామంది రూరల్ ఏరియా నుంచి వస్తారు, అప్పులు చేసి వస్తారు, లేదా వాళ్ళ ప్రైవేట్ ఉద్యోగాలు రిజైన్ చేసి గవర్నమెంట్ జాబ్ సాధించాలి అనే ఒక సంకల్పంతో వస్తారు. ఇది నేను చూశాను. కానీ హైదరాబాద్లో మేము ఏకేఎస్ ఎస్టాబ్లిష్ చేయక ముందు చూసిన ప్రక్రియ ఏంటంటే గ్రూప్స్కి ప్రాపర్ మెటీరియల్ లేదు, ఒక టెస్ట్ సిరీస్ అనే ఆలోచన అంతకంటే లేదు. కొన్ని ఇన్స్టిట్యూట్సే ఉండే, ఆ కొన్ని ఇన్స్టిట్యూట్స్ గ్రూప్స్ కోచింగ్ ఇస్తారు. వాటిలో సీట్ రావడానికి కూడా పిల్లలు పొద్దున్న నుంచి పడిగాపులు కాయాలి. ఓకే, అంటే కోచింగ్ జాయిన్ అవ్వడానికి కూడా ఓకే, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఆల్సో. దీనివల్ల ఏమవుతుందండి, ఎనీ ఇండస్ట్రీలో ఆ ఉన్న కొంతమంది దగ్గరే పిల్లలు వెళ్తున్నారు, వాళ్ళకి ఎలాగూ స్టూడెంట్స్ వస్తున్నారు. అప్పుడు ఏమవుతారు, వాళ్ళు ఏం చేస్తే అదే చలామణి అవుతారు. ఒక మోనోపలీగా ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి కొన్ని ఇన్స్టిట్యూట్స్. కొన్ని వందల మంది వేల మంది స్టూడెంట్స్ని ఒకటే క్లాస్ రూమ్లో పెట్టి టీచింగ్ చేయడం జరుగుతుంది. ఆ పిల్లోడికి అర్థం అవుతుందా లేదా? నేను చూశాను కొన్ని క్లాస్ రూమ్స్, వాటిని క్లాస్ రూమ్స్ అని కూడా అన్నారు, ఒక సినిమా హాల్ కంటే పెద్దగా ఉన్నాయి. దాంట్లో 1000 మందిని కూర్చోబెట్టి క్లాస్ చెప్తున్నాడు. ఆ ఫ్యాకల్టీని కూడా స్టూడెంట్ వెనకాల నుంచి చూడలేరు. మళ్ళీ మల్టిపుల్ స్క్రీన్స్ పెట్టి ఇదే హైదరాబాద్లో జరిగింది జరుగుతుంది ఇంకా ఇప్పటికీ కూడా. కాకపోతే ఈ మధ్యలో అవేర్నెస్ వచ్చి పిల్లలు కూడా ఏ సంస్థలు అయితే మనకు సరైన గైడెన్స్ ఇస్తారు, మనకు అందుబాటులో ఉంటారు, నాణ్యమైన న్యాయమైన గైడెన్స్ ఇస్తారో వాళ్ళ దగ్గరికే పోతున్నారు పిల్లలు. కాకపోతే అప్పుడు ఒక మోనోపలి ఉండే. ఆ సమయంలో ఏకేఎస్లో మేము అనుకుంది ఏంటంటే గ్రూప్ 1 గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇన్ని సంవత్సరాలు పెడుతున్నారు, ఇంత కష్టాలు పడి అశోక్ నగర్లో హాస్టల్ ఫీజులు కట్టి వాళ్ళు ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉంటున్నారు కదా, మనం ఏదో ఒకటి చెయ్యాలి, సక్సెస్ రేషియో పెంచడానికి మనం ఏం చెయ్యాలి అంటే, మీరు ఒకటి అబ్జర్వ్ చేసి ఉంటారు, గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు 8 ఏళ్ళు వాళ్ళ జీవితాలే ఇక్కడ సాక్రిఫైస్ అయిపోతుంటాయి. వాళ్ళు మళ్ళీ సాఫ్ట్వేర్ రావాలని మళ్ళీ మన దగ్గర కౌన్సిలింగ్, అంటే మంచి ప్రైవేట్ జాబ్స్ వదిలేసి కూడా ఇక్కడికి వస్తారు. మనం ఏం చేయాలి? ఆ ఆలోచనతో నేను కానీ మా టీం బ్రెయిన్ స్టార్మ్ చేసి మనం ఏం చేయాలని ఒక డీప్ డిస్కషన్ చేసినప్పుడు సిస్టంలో ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయి, నంబర్ 1 అఫోర్డబిలిటీ, యాక్సెసిబిలిటీ. అంటే గ్రూప్స్ ఇన్స్టిట్యూట్స్లో ఈ వందల వేల మందికి పెట్టి చెప్తున్నారు, అసలు స్టూడెంట్కి ఫ్యాకల్టీకి ఏ రకమైన యాక్సెసిబిలిటీ లేదు. దీనికి మనం లిమిటెడ్ బ్యాచ్ స్ట్రెంగ్త్తో వెళ్ళాలి, నంబర్ 1. సెకండ్లీ, గ్రూప్స్కి ప్రాపర్ మెటీరియల్ లేదండి. యూజువల్గా గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళని మీరు సివిల్స్కి ప్రిపేర్ అయ్యే బుక్స్ లేదా న్యూస్ పేపర్ చదవమంటారు, కానీ వాళ్ళకి ఏ రకమైన కరెక్ట్ డైరెక్షన్ లేదు. సో మేము ఐడెంటిఫై చేసింది ఒక ప్రాపర్ కరెంట్ అఫైర్స్ మెటీరియల్ లేదు గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి. సో ఇంగ్లీష్ మీడియంలో కానీ తెలుగు మీడియంలో అప్పుడు గ్రూప్ 1 మెయిన్స్కి అస్సలు మెటీరియల్ అవైలబిలిటీ లేదు. దిస్ ఇస్ అ ఫ్యాక్ట్. యు ఆస్క్ ఎనీ టాపర్,
ఇన్ 2018 నోటిఫికేషన్ కానీ ఆ తర్వాత నోటిఫికేషన్స్లో కానీ మీరు ఒక ఏ టాపర్ నన్ను అడగండి, ప్రతి ఒక్కరు ఏకేఎస్ మెటీరియల్ చాలామంది అంటే మెజారిటీ, ఇది కూడా నేను ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్తో చెప్తున్నానంటే స్టూడెంట్స్ కానీ ర్యాంకర్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్తో నేను చెప్పగలుగుతున్నాను. అప్పుడు ఒక ఇంటెన్సివ్ టీమ్ని డిప్లాయ్ చేయడం జరిగింది. ఇంటెన్సివ్ R&D టీమ్ని డిప్లాయ్ చేసి ప్రాపర్ మెటీరియల్ ఫర్ ఎవ్రీ సబ్జెక్ట్. అసలు ఆ సబ్జెక్ట్స్కి మెటీరియల్ మార్కెట్లో అవైలబుల్ లేదండి. మళ్ళీ స్టూడెంట్ ఏమో ప్రిలిమ్స్ మెయిన్స్ 2 క్వాలిఫై కావాలి. గ్రూప్ 1కి వచ్చేసరికి, గ్రూప్ 2కి వచ్చేసరికి కూడా ప్రాపర్ మెటీరియల్ లేదు. అంటే కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు ఏదో నామమాత్రపు మెటీరియల్స్ ఇస్తున్నాయి ఇన్స్టిట్యూట్స్. ఆ టైంలో ఏకేఎస్ ఇంటెన్సివ్ R&D టీమ్ అనేది ఒక మిషన్ మోడ్లో మేము డిప్లాయ్ చేయడం జరిగింది. దెన్ దే ప్రిపేర్డ్ మెటీరియల్ ఫర్ ఎవ్రీ సబ్జెక్ట్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఒక వినూత్నంగా ఫస్ట్ టైం తెలుగు మీడియంలో మెటీరియల్. ఇప్పటికీ కూడా మీరు మార్కెట్లో చూస్తే ఏకేఎస్ మెటీరియలే గ్రూప్ 1కి లాట్ ఆఫ్ ఆస్పిరెంట్స్ కానీ ర్యాంకర్స్ కానీ సజెస్ట్ చేస్తారు. వాళ్ళు ఆ మెటీరియల్తో ఎంతో కొంత బెనిఫిట్ చేశారని వాళ్ళు చెప్పారు. థర్డ్లీ టెస్ట్ సిరీస్. అంటే ఒక ఆస్పిరెంట్ ఇన్ని సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతున్నారు. ఆ ప్రిపేర్ అవుతున్న క్రమంలో వాళ్ళని వాళ్ళు అసెస్ చేసుకునే స్కోప్ ఎక్కడుంది? ఈ ఎగ్జిస్టింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏమో ఎనీవేస్ దే ఆర్ గెటింగ్ మోర్ నంబర్ ఆఫ్ అడ్మిషన్స్. సో వీళ్ళని పట్టించుకునే నాదుడు లేడు. 3 ఏళ్ళైనా 2 ఏళ్ళైనా లేదా ఒక 1 ఇయర్ వ్యవధిలోనే ఎగ్జామ్ క్రాక్ చేయాలనుకుంటున్న వాళ్ళకి కూడా ఒక కాన్స్టెంట్ టెస్టింగ్ ప్రాసెస్ ఎక్కడుంది? రైట్. సో అప్పుడు టెస్ట్ సిరీస్ ఫస్ట్ టైం ప్రిలిమ్స్కి కానీ మెయిన్స్కి కానీ ఒక మంచి టీమ్ని పెట్టి, అంటే టెస్ట్ సిరీస్ చాలామంది నామమాత్రంగా కండక్ట్ చేస్తారు, కానీ ఒక డెడికేటెడ్ ఫోకస్తోని విత్ మెంటర్షిప్ సపోర్ట్, విత్ ప్రాపర్ రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఎవ్రీ క్వశ్చన్. టెస్ట్ పెట్టడమే కాదు, ఆ టెస్ట్ యొక్క ఎక్స్ప్లెనేషన్, డిస్కషన్ విత్ ప్రాపర్ అనాలిసిస్. ఇది మేము ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేసాం ఆన్లైన్ ఆఫ్లైన్ ఫార్మాట్లో, 2 ఫార్మాట్లో. ఎందుకంటే అందరూ కూడా హైదరాబాద్కి రాలేరు. ఆన్లైన్లో కూడా చాలామంది ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ టీచర్స్ కానీ, లేదా అఫోర్డ్ చేయలేని వాళ్ళు, మారుమూల ప్రాంతంలో ఉన్న వాళ్ళకు కూడా గవర్నమెంట్ జాబ్ అనేది ఒక సివియర్ ఆస్పిరేషన్ ఉంటుంది. రైట్. అలాంటి వాళ్ళకు అందుబాటులో ఉండాలి. సో అఫోర్డబిలిటీ, యాక్సెసిబిలిటీ, ఈ 2 అంశాలను మేము పరిగణలోకి తీసుకొని అట్ ద సేమ్ టైం స్టూడెంట్కి కాన్స్టెంట్ టెస్టింగ్ ప్రాసెస్. ఎందుకంటే టెస్టింగ్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలో తెలుస్తుంది. ఆ ఇంప్రూవ్మెంట్ తెలుసుకున్నప్పుడే వాడు మళ్ళీ రీవర్క్ చేసుకుంటాడు. సో ఆ స్టూడెంట్ హ్యాస్ టు రీఇన్వెంట్ అండ్ రీఓరియంట్ దెమ్సెల్వ్స్. ఇంకో పాయింట్ అండి, మీరు అన్నట్టు సివిల్స్ ఇన్స్టిట్యూటా గ్రూప్స్ ఇన్స్టిట్యూటా, అసలు ఆ వ్యత్యాసం ఏంటి? సో సివిల్స్ ఇన్స్టిట్యూటా గ్రూప్స్ ఇన్స్టిట్యూటా అనే ఒక ప్రశ్న, మళ్ళీ అదొక ప్రాపగాండా. అసలు ఈ ప్రశ్ననే వ్యాలిడ్ కాదు. ఎందుకంటే మీరు గ్రూప్ 1 పేపర్ చూసుకోండి, గ్రూప్ 2 పేపర్ చూసుకోండి, యూపీఎస్సీ పేపర్ చూసుకోండి. రీసెంట్ టైమ్స్లో ఎగ్జామినేషన్ ట్రెండ్ గణనీయంగా మారింది. నాట్ ఓన్లీ ఇది నేను చెప్పడం కాదు, ఫ్యూ ఇయర్స్ బ్యాక్ యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అలాంగ్ విత్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అందరూ కూడా ఒక మీటింగ్ ఉండే. ఆ మీటింగ్లో ఏం నిర్ణయం చేయడం జరిగిందంటే, ఈ ప్రాసెస్ ప్రాంతాలు వేరు కావచ్చు, స్టేట్స్ వేరు కావచ్చు, బట్ అల్టిమేట్లీ వీఆర్ రిక్రూటింగ్ సివిల్ సర్వెంట్స్ హూ ఆర్ ద స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ దిస్ కంట్రీ. వెదర్ ఇట్ ఈస్ ఆల్ ఇండియా సర్వీస్, వెదర్ ఇట్ ఈస్ సెంట్రల్ సర్వీస్, వెదర్ ఇట్ ఈస్ గ్రూప్ 1 సర్వీస్ ఆర్ గ్రూప్ 2 సర్వీస్, ఎవ్రీబడి ఆర్ దేర్ టు టేక్ కేర్ ఆఫ్ పీపుల్స్ ఇంట్రెస్ట్. అంటే గవర్నెన్స్ని పబ్లిక్ దగ్గరికి తీసుకోపోవడానికి మనకు ఒక సివిల్ సర్వెంట్ అనే ఉపయోగం ఉంటుంది. సో దీనికి మనము నేషన్ వైడ్గా కూడా ఒక కామన్ పారామీటర్స్ ఉండాలి. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ లైక్ మీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, లేదా కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, అందరూ కూడా ఎగ్జామినేషన్ కండక్ట్ చేసినప్పుడు ఆ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కానీ, ట్రెండ్ కానీ, వాళ్ళు ఇస్తున్న క్వశ్చన్ ఫార్మాట్ కానీ యూపీఎస్సీకి మ్యాచ్ అయ్యేటట్టు ఉండాలి. దేర్ షుడ్ బీ సమ్ కామనాలిటీ ఆఫ్ రిక్రూట్మెంట్ అని నేను చెప్పడం కాదండి. ఇది పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీటింగ్లో అలాంగ్ విత్ యూపీఎస్సీ చైర్మన్ అండ్ ఎవ్రీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ దే హ్యావ్ సాట్ డౌన్ అండ్ డిస్కస్డ్. అండ్ అప్పటి నుంచి మీరు చూడండి ట్రెండ్ మారింది.